కేంద్ర ప్రాయోజిత పథకాలకు మళ్లీ ఊపిరి వచ్చింది. ఏడాదిలో వెచ్చించింది 14,479 కోట్లు. కూటమి ప్రభుత్వంలో పట్టాలెక్కిన 82 పథకాలు. లక్షల మందికి చేకూరుతున్న లబ్ధి. తాగునీటి సౌకర్యం, రహదారులు, అభివృద్ధి పనులకు ఊతం. 2024 జూన్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి 95 కేంద్ర ప్రతిపాదనలకు సంబంధించి 8,690 కోట్లు విడుదల చేయలేదు. భవిష్యత్తులో సామాన్యులు వ్యోమగాములు కావచ్చు. భారత మహిళా ఆస్ట్రోనాట్లు వస్తారు. స్వదేశీ నేర్పే పాఠాలెన్నో. అంతరిక్షంలో మనిషికి ప్రత్యామ్నాయం లేదు. రోబోలను పంపినా మానవ సహిత యాత్రలు అవసరమే. యాక్సియం 4 మిషన్తో గగనయానికి ప్రయోజనం. లాస్ ఏంజల్స్లోని డౌన్టౌన్లో నిరసనకారులపై బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్న పోలీసులు. రగులుతున్న లాస్ ఏంజల్స్. అక్రమ వలసదారుల అరెస్టుతో రాజుకున్న అగ్గి. వీధుల్లోకి వేల మంది జనం. జాతీయ రహదారుల దిగ్బంధం. వాహనాలకు నిప్పు. నిరసనకారుల మోహరింపు. నిరసన బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు, చెవులు చిల్లులు పడే శబ్దాల ప్రయోగం. రక్షణ శాఖ డిప్యూటీ సెక్రటరీగా పవన్ కుమార్. 2012 బ్యాచ్. కర్ణాటక కేరళకు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి పవన్ కుమార్ మాలపాటి నియమితులయ్యారు. రాష్ట్రంలో రిలయన్స్ బెవరేజెస్ యూనిట్ 1,622 కోట్ల పెట్టుబడులు. కర్నూలు జిల్లాలో 100 ఎకరాల్లో ఏర్పాటుకు ప్రతిపాదన. డీపీఆర్ను ప్రభుత్వానికి అందించిన సంస్థ. ఐఈడీ పేలుడులో ఏఎస్పీ దుర్మరణం. ఛత్తీస్గఢ్లో అడవుల్లో ఘటన. ఏఎస్పీ ఆకాశ్ రావు, మరో 2 పోలీసు అధికారులకు తీవ్ర గాయాలు. దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్ 1990లో అమెరికాలో వలస వచ్చారు. చిన్న వ్యాపారాలతో మొదలుపెట్టి అపర కుబేరుడిగా అవతరించారు. మొదట్లో డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపిన మస్క్ అధ్యక్ష పదవికి ట్రంప్ సరైన వ్యక్తి కాదని కటు వ్యాఖ్యలు చేశారు. 2016 పోరులో ట్రంప్ ఘన విజయం తర్వాత ఆయన అదే సలహా మండలిలో చేరిపోయారు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడాన్ని నిరసిస్తూ కొద్ది కాలానికి తన పదవికి రాజీనామా చేశారు. 2022లో మస్క్ చురక వేశారు. 2 ఏళ్లు గడిచేలోగా ట్రంప్పై మస్క్కు ఒక్కసారిగా ఎక్కడలేని ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చాయి. రిపబ్లికన్ విజయం కోసం మస్క్ నిరుడు $25 కోట్ల వెదజల్లారు. నిజానికి పర్యావరణ పరిరక్షణ మొదలగు వలసల కాక అనేక అంశాల్లో ట్రంప్ మస్క్ మత భేదాలు ఉన్నాయి. ట్రంప్ సర్కారు ప్రతిపాదించిన బిల్లును మస్క్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ ఏకపక్ష విధానాలు, పాలనా విధానాలు ఆయన సన్నిహితులకు నచ్చడం లేదని దీంతో అవగతం అవుతోంది. ఖర్చులు అధికమై, సాగు భారమై. దేశంలోని మొత్తం నికర సాగు విస్తీర్ణం 44.5 కోట్ల ఎకరాలు. ఇదంతా 127 వాతావరణ మండలాల్లో విస్తరించి ఉంది. 2021-22లో ఎకరం విస్తీర్ణంలో వరి సాగుకు అయిన ఖర్చు బీహార్లో 21,988 కోట్లు అయితే తెలంగాణలో అది 45,557కు లెక్క తేలింది. క్వింటాలు వరి పండించడానికి 2017-18లో ఆంధ్రప్రదేశ్లో రూ. 1,596, తెలంగాణలో 1,456, బీహార్లో 1,272 చొప్పున ఖర్చయింది. కానీ ఆ ఏడాది మద్దతు ధర రూ. 1,550గా ప్రకటించారు. దానివల్ల ఏపీ రైతులు ఎకరానికి రూ. 1,074 చొప్పున నష్టపోయారు. బీహార్ రైతులు 3,527 చొప్పున లాభపడ్డారు. బీహార్లో మాత్రం 13 క్వింటాలే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరుసగా 23, 22 క్వింటాలే ఉంటే బీహార్లో 13 క్వింటాలే వచ్చాయి. సమాన ప్రాతినిధ్యం లభిస్తుందా? భారత రాజ్యాంగం లింగపరమైన వివక్షను నిషేధిస్తూ స్త్రీ పురుష సమానతని పట్టం కట్టింది. అయినా సరే 1960 దశకం వరకు న్యాయ వ్యవస్థలో మహిళా న్యాయమూర్తులకు చోటు దక్కలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతున్నా నేటికీ ఉన్నత న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఏం చేయాలి? పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అంతం చేయడానికి జస్టిస్ సుజాత వి. మనోహర్ మార్గదర్శకాలను నిర్దేశించారు. షాయిరా బానో కేసులో మతపరమైన పర్సనల్ చట్టాల కన్నా రాజ్యాంగ హక్కులదే పైచేయని జస్టిస్ ఇందూ మల్హోత్రా ఉద్ఘాటించారు. ముస్లిం మహిళలకు మనోగతి చెల్లించాల్సిందేనని బానో కేసులో తీర్పు వచ్చింది. మహిళా హక్కులను గుర్తిస్తూ హిందూ వారసత్వ చట్టాన్ని జస్టిస్ లీలా సేఠ్ సంస్కరించారు. లైంగిక హింస వివాహ చట్టంలో అత్యాచారం కేసులు వేగంగా పరిష్కారం కావడానికి జస్టిస్ ఆర్. భానుమతి చర్యలు తీసుకున్నారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ధోనీ
స్టార్లింక్ సేవలకు నెలకు రూ. 30,000 నెలకు 30,000 కిట్ కోసం 33,000 వసూలు చేసి బంగ్లాదేశ్లో ఇప్పటికే స్టార్లింక్ తన సేవలను ప్రారంభించింది. జపాన్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, భూటాన్లోనూ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. రెసిడెన్షియల్ లైట్ కింద ఈ ప్రాంతాలు నెలకు రూ. 2,600 నుంచి రూ. 3,000 పథకాలతో 4,000 నుంచి 600 రుసుముతో స్టాండర్డ్ పథకాలు అందిస్తుంది. బంగ్లాదేశ్ వినియోగదారులను పట్టించే విధంగానే తొలి ఏడాది కిట్తో సహా కలిపి దాదాపు 66,000 సేవలను స్టార్లింక్ ఆవిష్కరించే అవకాశం ఉందని చెబుతున్నారు. 600 నుంచి 700 Gbps వేగంతో ఈ డేటా సేవలు లభిస్తుంది. గ్లెన్మార్క్ క్యాన్సర్ మందు మహేశ్వర్ వద్ద కాంటా ఎనర్జీ కొత్త ఈవీ యూనిట్. ఫార్మాసెటమాల్ ఏపీఐ ధర భారీగా పతనం. ఇతర ఔషధాల అవి ఇదే దారి. చైనా కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఫలితం మన ఔషధ కంపెనీలకు మేలు. ప్రజలే కేంద్రంగా పాలన. 11 ఏళ్ల ప్రస్థానంలో సమృద్ధ సర్వతోముఖ అభివృద్ధి. ప్రపంచం పైన బలమైన ముద్ర వేశాం. మోదీ జవాబుల్ని దాటవేస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవా. ఇజ్రాయెల్ కమాండోల అదుపులో గ్రెటా థన్బర్గ్. ఆమె ప్రయాణిస్తున్న నౌక గాయాచారపడి అడ్డుకున్న సైన్యం. పరిమాణంలో ఆర్థిక వ్యవస్థ పెద్దదైనప్పటికీ 125 దేశాలతో రూపొందిన ప్రపంచ ఆకలి సూచికలో భారత్ స్థానం దిగువనే 111వ స్థానంలో ఉంది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే ప్రకారం 5 పిల్లలు దాదాపు 30% మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మానవ అభివృద్ధి పరంగా కేరళ, తమిళనాడు పై ర్యాంకుల్లో ఉన్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ కొన్ని ప్రాంతాలు ఆరోగ్యం, అక్షరాస్యత అంశాల్లో దశాబ్దాలుగా వెనుకబడిపోయాయి. సుమారు 145 కోట్ల జనాభా ఉన్న దేశంలో తలసరి ఆదాయం $2,880 మాత్రమే. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ధోనీ. మరో 6గురికి కూడా చోటు. మాథ్యూ హెడెన్, గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా, మాథ్యూ హెడెన్ ఆస్ట్రేలియా, హషీమ్ అహ్మద్ దక్షిణాఫ్రికా, డేవిడ్ మెటోరి న్యూజిలాండ్, సారా టేలర్ ఇంగ్లాండ్, సనా మీర్ పాకిస్తాన్.